మృతదేహాలు కనిపించినాయి. అదేంటి చనిపోతే దాంట్లో తప్పే ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే యువకులు వీళ్ళు ఇద్దరు కూడా కుర్రోళ్ళు. కానీ చనిపోయి ఉన్నారు. అది కూడా ఒక ఆటోలో 2 మృతదేహాలు కనిపించినాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఫిసల్ బండ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ కిందన వీళ్ళని గుర్తించారు. ఇద్దరి పేర్లు ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్. వీళ్ళిద్దరూ కూడా అక్కడ డ్రగ్స్‌కి సంబంధించి అంటే మత్తు పదార్థాలకు సంబంధించిన ఇంజెక్షన్స్ కనిపించాయి. అంటే ఓవర్ డోస్ అయ్యి చనిపోయారా అన్నట్టుది అనుమానం. లేదా ఎవరైనా వాళ్ళకి ఎక్కించారా అన్నటువంటి. కాకపోతే అక్కడ ఎలాంటి ప్రతిఘటన దృశ్యాలు కనిపించటం లేదు కాబట్టి వాళ్ళే ఎక్కించుకుని చనిపోయి ఉంటారు అన్నటువంటి. ఇక్కడ మత ప్రకారం ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ నిషేధం. కానీ ఇక్కడ యువతరాన్ని పెడత్రోవ పట్టించేటటువంటి వ్యక్తుల సాంగత్యంతో జరుగుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వాళ్ళకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తారు. కానీ పోయిన ప్రాణాలు ఏంటి పాపం ఆ కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు కదా. యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు సంపాదించే డబ్బుల మీద ఆధారపడి ఉంటారు కదా. అది కాస్త ఇప్పుడు నష్టపోయినట్టే కదా. అది ప్రమాదకరం.